సర్వశక్తిమంతుడా, సర్వాధికారమైన దేవ, నీకు వేలాది వేల స్తుతులు స్తోత్రములు. ఈ రాత్రి కాలము తండ్రి ప్రార్థన సమయంలో ప్రభా మేము ప్రార్థిస్తున్నాము. పగలంతయు మీరు మమ్మల్ని ఎంతగానో క్షేమంగా కాపాడి క్షేమంగా రాత్రి వేళ కుటుంబంతో ఇంట్లో నేను స్తుతించే కృపనిచ్చారు తండ్రి. నీకు వందనం చెల్లించుకుంటున్నాము. మీరు మాకు ఇచ్చిన క్షేమమును భద్రతను బట్టి నీకు వందనములు. దినదినము నువ్వు చేస్తున్నటువంటి అనేకమైన అద్భుత కార్యాలను మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభా. నాయన ఈ దినము 48వ అధ్యాయం, యెషయా గ్రంథం 48వ అధ్యాయం 21వ వచనంలో జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఎడారి స్థలములలో ఆయన వారిని నడిపించెను, వారు దప్పికొనలేదు. రాతి కొండలో నుండి వారి కొరకు ఆయన నీళ్లు ఉబ్బక చేశాను. ఆయన కొండను చీల్చగా నీళ్లు ప్రవాహంగా బయలుదేరను. ఈ మాటలను బట్టి మేము ఎంతగానో స్తుతిస్తున్నాము. అవును తండ్రి, మరి గతంలో ఇశ్రాయేలీయులను మీరు అరణ్యంలో నడిపిస్తున్న సమయంలో వారు ఆకలి ఉన్నప్పుడు ఆహారంలో, దప్పిగా ఉన్నప్పుడు దాహంను తీర్చిన గొప్ప దేవుడు మా తండ్రి. మరి ఆ దప్పిగొనినప్పుడు ఆ దాహాన్ని ఎంత అద్భుతంగా ఇచ్చారు అంటే బండను చీల్చగా నీళ్లు వచ్చినట్లుగా మేము చూస్తున్నాం మా ప్రభా తండ్రి. రాతి కొండల నుంచి వారి కొరకు నీళ్లను ఉబ్బుక చేసిన దేవుడు, కొండను చీల్చగా నీళ్లు ప్రవాహంగా రావడం తండ్రి. ఇదంతా కూడా ఇంత గొప్ప అద్భుత కార్యాలు నువ్వు చేస్తావు ప్రభా. ఇది నీకు మాత్రమే సాధ్యము. ఈ లోకంలో ఎవరికి కూడా సాధ్యం కాని గొప్ప అద్భుతం తండ్రి. మరి ఇంత గొప్ప అద్భుత కార్యాలను మీరు మాకు చేస్తున్నందుకే నీకు వందనములు మా తండ్రి దేవా. ఇది నీవు ఎంతగానో నిర్జనమైన నిస్సారమైన ఎడారి పరిస్థితులలో కూడా నీ ప్రజలను నీవు పోషిస్తావు, మమ్మల్ని కూడా పోషిస్తావు. నిన్ను నమ్మిన వారిని నువ్వు ఎప్పుడు కూడా విడనాడవు తండ్రి. ఆ విషయాన్ని మేము గమనిస్తున్నాము, గ్రహిస్తున్నాం తండ్రి. నీకే వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. మా తండ్రి, మీరు మమ్మల్ని పోషిస్తున్న దేవుడు, సమకూర్చే దేవుడు, నీ వాగ్దానములను నెరవేర్చే దేవుడు, నీవు నడిపించే వారి పట్ల శ్రద్ధ వహిస్తావు మా ప్రభా. ఇది మేము మొదటి నుంచి ఆది నుంచి కూడా మేము చూస్తున్నాము. ఈ లోకంలో తండ్రి మేము నిన్ను నమ్మినటువంటి మేము ఏ స్థితిలో ఉన్నామో, ఏ పరిస్థితులలో ఉన్నామో, ఏ స్థితిలో ఉన్నా ఏ పరిస్థితిలో ఉన్నా కూడా మీరు మాకు తోడయండి మమ్మల్ని నడిపించే దేవుడు, మాకు ఆకలి ఉన్నప్పుడు ఆహారం ఇచ్చే దేవుడు మా ప్రభా, దాహమైనప్పుడు నీళ్ళు ఇచ్చే దేవుడు తండ్రి. మరి ఈ లోకంలో మాకేది కావాలో అదంతా కూడా మీరు ఎరిగిన దేవుడు ప్రభా. మీరు సమస్తమును ఇవ్వడానికి సిద్ధంగా ఉన్న దేవుడు. మీరు ఎరుగుదురు. మేము అడిగినా అడగకపోయినా అడగక మునిపే మా అక్కర్లను ఎరిగినటువంటి దేవుడు. అడిగే వాటికంటే ఊహించు వాటన్నిటికంటే కూడా అత్యధికంగా చేయ శక్తి కలిగినటువంటి దేవుడు నీవు మాకు ఉన్నావు కాబట్టి తండ్రి మేము ఎంతగానో నిన్ను స్తుతిస్తున్నాం ప్రభా. మా తండ్రి, ఈ సమయంలో మాకు మీరు ఇచ్చిన ఈ గొప్ప వాగ్దానము, ఈ గొప్ప భద్రతను గురించినటువంటి గొప్ప సహాయంను బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. మా తండ్రి, ఆ బండ క్రీస్తే అని పౌలు గారు చెప్పారు. అవును, బండలో నుంచి నీళ్ళు ఇచ్చావు దేవా, ఆ బండ క్రీస్తే. మరి అలాంటి గొప్ప దేవుడు నీవు మాకు కలిగినందుకు మేము ఎంతగానో స్తుతులు చెల్లిస్తున్నాము మా ప్రభా. మరి ఈ రాత్రి సమయంలో మేము ప్రార్థన చేస్తుంటుండగా తండ్రి, మీరు మాకు తోడైనండి. మమ్మలను మీరు కాపాడుతూ సంరక్షిస్తూ పోషిస్తున్నారు. మరి పగలంతా కూడా మా పనులన్నీ కూడా జయప్రదంగా జరిగించారు. ఈ దినము మా అపరాధములను క్షమించండి. ఇతరులు మా ఎడల చేసిన అపరాధములను మేము కూడా క్షమిస్తూ తండ్రిని సన్నిధిలో ప్రార్థిస్తున్నాము. మా కుటుంబాలను మీరు ఎంతగానో ఆదరిస్తున్నారు. ప్రతి ఒక్కరిని కూడా క్షేమంగా ఉంచుతున్నారు నాయన. నీకే వందనములు, స్తోత్రములు మా తండ్రి దేవా. మరి అనేక క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నవారు ఎంతోమంది ఉన్నారు. ప్రతి ఒక్కరిని కూడా మీరు బాగు చేయగలిగిన దేవుడు, ప్రతి కుటుంబంలో శాంతిని సమాధానం నింపగలిగిన దేవుడు తండ్రి. నీకే వందనములు. అస్వస్థతగా ఉన్న వారిని తప్పకుండా స్వస్థపరచండి తండ్రి. ఎంతోమంది క్రిటికల్ కండిషన్స్లో ఉంటున్నారు నాయన. వాళ్ళని మీరు లేవనెత్తండి, సంపూర్ణ ఆరోగ్యమును దయచేయమని. కుటుంబ సభ్యులు ఎంతో ఆందోళన చెందుతుంటుండగా ఆ ఆందోళన అంతా కూడా తొలగించమని కూడా ప్రార్థిస్తున్నాము మా ప్రభా తండ్రి. మేము ఈ రాత్రి సమయంలో ఎంతోమంది కష్టంలో, శ్రమలలో, బాధలలో ఉన్న వారిని కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాము. వారికందరికీ సహాయం చేయండి. అనాథలు, వృద్ధులు, చిన్నారులు, మరి అదేవిధంగా ఒంటరి తల్లులు, ఒంటరి మహిళలు ఎంతోమంది నాయన మీ కృప కొరకై కాచుకొని ఉన్నారు తండ్రి. మరి వాళ్ళను మీరు దర్శించండి.
ఎంతోమంది నిరాశలో నిస్పృహలో ఉన్నారు. ఇంకా వారికి ఉద్యోగాలు రాలేదని, వివాహములు కుదరలేదని, సంతానం కలగలేదని దుఃఖాలు బాధలు కలిగినటువంటి వారు అనేక మంది. మా ప్రభా వారిని అందరినీ కూడా మీరు లేవనెత్తి వారికి తగిన సహాయం చేయండి. మరి మా ప్రభా మరి బిజినెస్లో లాస్ వచ్చిందని ఎంతోమంది కృంగి ఉన్నారు. వారిని అందరినీ కూడా మీరు కనికరించండి తండ్రి. వాళ్ళను మీరు దర్శించి ప్రతి ఒక్కరిని కూడా నాయన లేవనెత్తి వారి ఎదుట అనేక మార్గములను తెరిచి వారి పరిస్థితులను బాగు చేయండి. అప్పుల సమస్య నుంచి నేను విడుదల దయచేయండి మా ప్రభా. మరి ఆర్థిక ఇబ్బందుల నుంచి కూడా విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. విద్యార్థులందరినీ దీవించి వారందరి చదువులలో మంచి జ్ఞానం అనుగ్రహించి నేను వారి సిద్ధపాటును మీరు ఆశీర్వదించి నేను వారు ఉన్నత స్థాయికి రాగలుగుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం మా తండ్రి. ఈ దినమంతా పగలంతా కూడా మీరు మమ్మల్ని ఎంత చక్కగా నడిపించారు. దాన్ని బట్టి నీకు వందనం చెల్లించుకుంటున్నాము. మా రాకపోకలందరూ తోడుగా ఉండి మాకు క్షేమమును భద్రతనిచ్చారు. మా కుడి ప్రక్కన మీరు మాకు నీడగా ఉండి నడిపించారు తండ్రి ప్రభా. మమ్మల్ని మీ యొక్క కాపుదలలో తొట్టుపాటు లేకుండా క్షేమంగా నడిపించినందుకు నీకు వందనములు. ఈ రాత్రి సమయంలో మేము నిద్రించబోతున్నాం తండ్రి. మా యొక్క చింతలు యావత్తు నీ పైన వేస్తున్నాము ప్రభా. ఎంతోమంది నాయన మరి రాత్రి వేళల్లో డ్యూటీలు చేస్తూ ఉంటారు. వారిని అందరినీ కూడా మీరు కనికరించి వారిని ధైర్యంతో నింపండి. వారికి కావాల్సిన మీ కాపుదల అనుగ్రహించండి. ఓపికను సహనం అనుగ్రహించండి. అప్రమత్తతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా తండ్రి దేవ, నీ యొక్క సమస్త జ్ఞానములకు మించిన దేవుని సమాధానము మాకందరికీ కూడా దయచేయమని, మా హృదయములకు తలంపులకు కావలి ఉండేలాగా మీరు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. రక్షణ లేని ప్రతి ఒక్కరిని కూడా రక్షించండి. వారి హృదయాలలో ఉన్నటువంటి ఆ వ్యతిరేకత, నీ పట్ల వ్యతిరేకతను తీసివేయండి ప్రభా. వారి మనోనేత్రాలను వెలిగించి సంపూర్ణమైనటువంటి మారు మనస్సును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ప్రభా. మరి మా ప్రియులైన ప్రతి ఒక్కరిని కూడా దీవించండి. ఎవరెవరైతే నాయన వ్యసనములతో ఉన్నారో, నీకు విరోధంగా ఉన్నారో అలాంటి వారందరినీ కూడా మరి నీ వైపునకు ఆకర్షించుకోమని ప్రార్థిస్తున్నాము మా తండ్రి. మరి ఎంతమంది నిద్రలేమితో బాధపడుతున్నారు నాయన, వారికి మీరు మంచి నిద్రను అనుగ్రహించండి తండ్రి. సుఖ నిద్రను అనుగ్రహించండి. వాళ్ళ హృదయాలలో ఉన్న దుఃఖము బాధ అంతా కూడా తొలగించమని ప్రార్థిస్తున్నాము. నీ శాంతితో వారిని కప్పి నాయన మంచి నిద్రను అనుగ్రహించండి దేవా. ఈ రాత్రి సమయంలో మరి మేము కూడా నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాము. నీ సురక్షితమైన రెక్కల నీడను మా పైన ఉంచండి మా ప్రభా. పగలంతా కూడా మమ్మల్ని ఎంత జయప్రదంగా నడిపించారో, రేపటి దినాన మేము చేయవలసిన ప్రతి పనిని కూడా నీ పైన నీకే అప్పగించుకుంటూ నిన్ను ప్రార్థిస్తున్నాము తండ్రి. మంచి జ్ఞానంతో మేము సమస్తం సిద్ధపరచుకొని నీకు సమర్పించుకొని తండ్రి నీ చిత్త ప్రకారంగా జీవించగలుగుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము. మా రాకపోకలను మీరు దీవించండి మా తండ్రి దేవ. మరి మంచి నిద్ర రెస్ట్ మాకు అనుగ్రహించండి. ఎలాంటి ఆకస్మిక ప్రమాదములు అనారోగ్యములు కలగకుండా కాపాడండి. ఆదమర్చి నిద్రిస్తున్నప్పుడు తండ్రి ఏ కష్టములు మాకు కలగకుండా కాపాడండి. ప్రశాంతమైన నిద్రను మాకు అనుగ్రహించండి. మా ప్రాణములు శరీరములు ఆత్మలను మీ చేతులకి అప్పగించుకుంటున్నాం తండ్రి. మరి ఉదయకాలంన సంపూర్ణమైన ఆరోగ్యంతో సజీవంగా లేచి నిన్ను స్తుతించి ఆ తర్వాత మా పనులకు తిరిగి మేము వెళ్ళగలకు సహాయం చేయమని మా ప్రభువును మా ప్రియ రక్షకుడు నాయన యేసుక్రీస్తు నామములో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం తెలుస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్.